ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు తెలుగు వన్. మనతో మాట్లాడటానికి యూకే నుంచి స్వాతి రెడ్డి జూమ్ లో ఉన్నారు. నమస్కారం స్వాతి రెడ్డి గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. స్వాతి రెడ్డికి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే అవకాశం వచ్చింది. అది ప్రత్యక్షంగా గాని, ఫోన్ కాల్‌లో గాని. అట్లాంటి అరుదైన అవకాశం వస్తే ఆమె జగన్మోహన్ రెడ్డితో ఏం మాట్లాడతారు? నాకు ఎప్పటినుంచో ఒక కోరిక ఉందండి నిజంగానే. జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఒక అపాయింట్‌మెంట్ దొరికితే 10 నిమిషాలు నేరుగా ఆయన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూడాలని. ఎందుకంటే ఒక మనిషి కొంతకాలం, కొన్ని రోజులు మాత్రమే నటించగలరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆ నటనని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అది ఎంతో గొప్ప ఆహ్, నటులకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నేను ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఆయనంత నిజమా? అబద్ధమా? అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారని తెలుసుకోవాలని కోరికుంది గాబట్టి, ఖచ్చితంగా అతనితో మాట్లాడే ఆపర్చునిటీ వస్తే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడడాన్ని చూజ్ చేసుకుంటాను. సో, అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ నేను అడిగే క్వెషన్, మీరసలు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు? అధికారం కోసం వచ్చారా? లేకపోతే డబ్బులు సంపాదించడం కోసం అని వచ్చారా అని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం వచ్చాను అంటే మాత్రం నా దగ్గర చాలా ప్రశ్నలున్నాయండి. అధికారం కోసం వచ్చాను నేను అని చెప్తే, అసలు అధికారంకొచ్చిన తర్వాత మీరేం చేశారు? చాలా కష్టపడి హత్యలు చేసి చాలా అన్యాయాలు, అక్రమాలు, కుట్రలు పన్ని కనీసం తండ్రి శవం పక్కనుంటే గూడా సంతకాలు సేకరించి అంత కష్టపడి అధికారంలోకి వచ్చాక మీరు ప్రజలకేం చేశారు? అసలు అధికారంని ఎలా ఉపయోగించుకున్నారు? మీ సొంత ప్రయోజనాల కోసం కాకుండా మీరు మీ కుటుంబ సభ్యులు డబ్బులు సంపాదించుకొని ఎక్కడంటే అక్కడ ఆస్తులు కూడబెట్టి, మీ కుటుంబం విస్తరణ చెందడం కాకుండా ప్రజలకేం చేశారు? కనీసం ఒక రాజధాని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పోలవరం అని చెప్పారు. మీరు చెప్పిన హామీలని కూడా మీరెందుకు నెరవేర్చలేకపోయారు? అసలు మీకు అడ్మినిస్ట్రేషన్ అనేదే తెలియనప్పుడు మీరు అధికారం కావాలని ఎందుకు కోరుకున్నారు అని చాలా ప్రశ్నలున్నాయండి. ఇవన్నీ ఫేస్ టు ఫేస్ అడగాలనుకుంటున్నాను. అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చే స్పందన మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఆయన ఆయనేం చెప్తారనేది నాకు తెలీదు. కానీ నేను వినాలనుకుంటుంది నిజాయితీగా నాకేమీ చేత గాదు. నేనొక ఇగో కోసం, నేను డబ్బులు సంపాదించుకోవడం కోసం, ఒక అధికారాన్ని అనుభవించడం కోసం, నా పెత్తందారితనం చూపించడం కోసం వచ్చాను అని నిజాయితీగా ప్రజలకి ఆయన చేసిన తప్పులు, ఆయన నెగెటివ్స్‌ని చెప్పాలని, ప్రజలందరూ ఆ నిజాలని గమనించాలని కోరుకుంటున్నా. అంటే జనరల్‌గా చర్చ్‌లో ఫాదర్ ముందు చేసిన తప్పులన్నీ ఒప్పుకునేలాగా, స్వాతి రెడ్డి ముందు మన స్వాతి ముత్యం పూర్తి స్థాయిలో కడిగిన ముత్యంలాగా మీ దగ్గర అన్నీ ఒప్పుకోవాలంటారా? ఖచ్చితంగా అండి. అది నా ముందర ఒప్పుకుంటే నా ముందర ఒప్పుకున్నట్టే గాదు. ఖచ్చితంగా అన్ని ప్రజలు చూస్తారు. ప్రజలందరికీ తెలిసేలాగా ఎప్పుడైతే క్షమాపణ చెప్తారో, ఎప్పుడైతే ఉన్న నిజాన్ని బయటకి చెప్తారో, ప్రజలు హర్షిస్తారు. మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని చూస్తారు. అది జగన్మోహన్ రెడ్డికే లాభంగా ఉంటుంది. సో, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో లాభపడాలి అంటే స్వాతి రెడ్డి దగ్గర నిజం ఒప్పుకోవాలి. ఖచ్చితంగా అండి. నా దగ్గరే గాదు. ప్రజల ముందర తను చేసిన అదే తప్పుల్ని ఒప్పుకోవాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆహ్, ప్రచారంలో రాయి సంఘటన జరిగింది. దాన్ని విజయవాడ పోలీసులు న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని, అతనికి ఒక క్వార్టర్ బాటిలును రూ. 350 ఇస్తామని క్వార్టర్ ఇచ్చారు. ఆ 350 ఇవ్వలేదు. ఈ క్వార్టర్ మింగేసి రాయి ఇసిరేసాను అనేది మనకొస్తున్న వార్తలు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకి, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న మినిస్టర్స్‌కి, ఎమ్మెల్యేస్‌కి, ఎంపీస్‌కి అందరికి ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు ఓడిపోబోతున్నారు వచ్చే ఎలక్షన్స్‌లో. ఇంకా నెల రోజుల్లో చిత్తుగా ఓడిపోతున్నారని తెలిసి, ఇన్‌చార్జ్‌లందరూ ఇప్పుడు అనవసరంగా దీని మీద డబ్బులెందుకు ఖర్చు పెట్టాలి అని, ఎంత తక్కువైతే అంత ఖర్చు పెడదాం అన్న దీంట్లో ఉన్నారు. అలానే మీటింగ్స్ పిలిచినప్పుడు వాళ్ళు ఏదైతే ఆఫర్ చేశారో, అందులో ఒక మందిచ్చారు గానీ డబ్బులివ్వలేదు. అందులోనూ ఒక 5 ఇయర్స్ నుంచి పాపం మద్యం తాగే వాళ్ళకి, వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని తినింది గవర్నమెంట్. ఇప్పుడు కడుపు మండిన ఒక వ్యక్తి రాయేసాడు. అది గాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మైక్ పట్టుకున్నప్పుడల్లా స్లీవ్స్ లాగండి పైకి, టైమొచ్చింది, సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఇంకొకటి ప్రతిపక్ష పార్టీ నేతల బొమ్మల్ని పెట్టి గుద్దండి, కొట్టించండి, కొట్టండి అని చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ అలవాటయిపోయాయి. అలానే మన గౌతమ్ సవాంగ్ గారు ఏంటిది రైట్ టు స్పీచ్ అనే దాన్ని చాలా బాగా వివరించారు గత కొన్ని సంవత్సరాల క్రితం. భావ దాన్ని ప్రజలు ప్రకటన స్వేచ్ఛ. ఉపయోగించుకుంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. భావ ప్రకటన స్వేచ్ఛని
వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. బాగా వాళ్ళకి నచ్చినట్టు చెప్పారు. ప్రజలు వీళ్ళకి నచ్చినట్టుగా బాగా ఉపయోగించుకుంటున్నారు. అలానే మన కసిరెడ్డి గారు గూడా నేను ఇద సందర్భంగా చెప్పాలనుకున్నా. ఫెయిల్యూర్ డీజీపీ అండి. గతంలో ఎప్పుడు గూడా ఇలాంటివి జరగలేదు. ఈ ఇద్దరు ఉన్నప్పుడే ఈ ఈ గవర్నమెంట్‌లో ఇలాంటివి జరుగుతున్నాయంటే సిస్టమ్స్‌ని వీళ్ళెంత చెండాలం చేశారో ఒకసారి మనము గమనించాలి. ప్రజలందరూ గూడా గమనించాల్సిన విషయం. ప్రతిరోజు సాక్షి పేపర్‌లో ఫ్రంట్ పేజ్‌లో రామోజీరావు మీద రాతల కోసం ఒక కాలం, ప్రత్యేకించి ఒక కాలం. ఇవాళ ఈనాడులో ఏదన్నా వార్తొస్తే, ఆ వార్త ప్రభుత్వ వ్యతిరేకంగా, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మీదో, ప్రభుత్వ తప్పొప్పుల మీదో, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తూ, అక్కడ వ్యక్తిగతంగా వ్యక్తులు గాదు, ప్రభుత్వాన్ని, పాలనని. ఈనాడులో వచ్చిన వార్త తెల్లారి ప్రతిరోజు తెల్లారి దాన్నెత్తి ఈ ఈ రాసిన దానికి వివరణ ప్రభుత్వం నుంచి గాకుండా సాక్షి ఇవ్వటం. ఆ ఇచ్చే దాంట్లో పరిధి దాటి రామోజీరావు మీద వ్యక్తిగత దూషణలు, తిట్లు ఒక రకంగా అశ్లీల పదజాలం వాడటం. దీన్నెలా చూడాలి? దీని ఎనక ఎవరుండుండొచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని వెనక ఖచ్చితంగా భారతిరెడ్డి, దీని వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా ఉన్నారు. ఇంకా సాక్షి విషయానికొస్తే, సాక్షికి అసలు మనస్సాక్షి అనేదే లేదు. ఒక దిక్కుమాలిన పత్రిక. ఎందుకంటే సొంత చెల్లి, ఒకే తండ్రికి, ఒకే తల్లికి పుట్టిన చెల్లి మీదనే అసభ్యకరంగా సాక్షి ఛానెల్‌లో కూర్చోబెట్టుకొని నీచ నికృష్టమైన రాతలు రాపిచ్చిన పేపర్ అది. ఆ పత్రికలో ఇంక రామోజీరావు గారి గురించి ఇలాంటి కథనాలు రాయడంలో వింతేం లేదు. ఇప్పుడు మనము మార్గదర్శి గురించి మాట్లాడుకుంటే ఎన్ని వేల మంది లబ్ధిదారులున్నారు. ఎన్ని వేల మంది ఉద్యోగాలు చేస్తూ మంచి మంచి పొజిషన్స్‌లో ఉంటూ 3 పూట్ల మంచిగా తింటున్నారు. కొన్ని లక్షల మంది లాభపడ్డారు మార్గదర్శి నుంచి. అలాంటి గొప్ప ఒక చిట్ ఫండ్స్ గురించి ఇలా పిచ్చి పిచ్చి కథనాలు, పిచ్చి పిచ్చి రాతలు రాయడం దీని వెనకాల బలమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల కోట్లు కొల్లగొట్టారని ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. ప్రపంచం మొత్తం తెలుసు. ఈ లండన్‌లో గూడా ఒక యూనివర్సిటీలో ఈయన కేసెస్ గురించి, ఈయన చేసిన ఎకానమీ డబ్బుల దోపిడీ గురించి స్పెషల్ సెమినార్‌లే పెడుతున్నారు. సో, ఆయన దొంగ బేసిక్‌గా. ఆ దొంగ ఇంకొక గొప్ప వ్యక్తి స్థాయికి ఎన్ని మంచి పనులు చేసినా అందుకోలేడు గాబట్టి, ఆయనని లాగాలి. ఆయనను కూడా ఒక దుర్మార్గుడిలాగా, ఒక దొంగలాగా చూపించాలి. ఆ ప్రయత్నంలోనే అదే పనిగా పదే పదిగా పాపం రామోజీరావు గారు ఎన్ని గొప్ప పనులు చేసినా సరే, ఈ నీచ నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి గారు పని గట్టుకొని మరి ఆయన పైన బురద జల్లే ప్రయత్నం జేస్తున్నారు. బురద ఎప్పుడు బురదేనండి. వాళ్ళు చల్లినంత మాత్రాన అంత గొప్ప స్థాయి వ్యక్తికి రామోజీరావు గారికి కొన్ని వేల కుటుంబాలకి జీవనాధారం కల్పించిన ఆ మనిషికి అంటుకోదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని కోరుకుంటున్నాం. వైసీపీ ఈ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటుకు 3000 ఫిక్స్ చేసింది అనే వార్తలొస్తున్నాయి. ఆ 3000 అనేది రిచెస్ట్ ఎలక్షన్. అది కాస్ట్‌లీయెస్ట్ ఎలక్షన్ ఇన్ ఎంటైర్ డెమోక్రసీ సిస్టమ్‌లో మొట్టమొదటిసారి భారతదేశంలో, అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో. ఆ పరిస్థితి ఉంది. మరి మీ పార్టీ కూడా అందుకు సిద్ధమేనా? ఆ స్థాయిలో? మా పార్టీ డబ్బుల గురించి, మా పార్టీకి మా పార్టీ గురించి నేను మాట్లాడలేను కానీ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 3000 కాదండి, 3,00,000 ఓటుకిచ్చిన కూడా తక్కువే. ఎందుకంటే, గత 5 సంవత్సరాలలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పోయింది. యువతకసలు ఉద్యోగాలు లేవు. భవిష్యత్తు లేకుండా పోయింది. బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించాల్సిన వయస్సులో గంజాయికి బానిసలైపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. చదువుకున్న యువకులు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న వాలంటీర్ 5,000కి వాళ్ళ జీవితాలను బానిసత్వాలుగా మార్చేసుకున్నారు. ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. అంతెందుకండి సొంత ఇంట్లోనే వాళ్ళకి సెక్యూరిటీ లేదు ఆడపిల్లలకి. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఆ లెక్కన చూసుకుంటే 3,00,000 ఇచ్చినా తక్కువే. గత 5 సంవత్సరాల్లో మినిమమ్ ఒక్కొక్క మనిషి మీద అప్రాక్సిమేట్‌గా యేసుకున్న 9-10,00,000 ఒక్కొక్కరి మీద అప్పుంది. ఆ లెక్కన 3,000 ఏం సరిపోతాయండి. అండ్ ఇంకో విషయం ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. 3,000 కాదు 30,000 ఓటుకిచ్చినా గూడా ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీకి ఓటేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమికే ఓట్లొస్తాయి. ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు. 5 ఇయర్స్ నుంచి చూసేసారు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు తప్ప ఏమి చెయ్యడు. మన బిడ్డల భవిష్యత్తు కనీసం అండి చిన్న గుంత పూడ్చిన పాపాన పోలేదు 5 సంవత్సరాలుగా. కళ్ళ ముందు కనిపిస్తున్న నష్టాలన్నీ ప్రజల దృష్టిలో ఉంది కాబట్టి,
3,000 కాదు, 30,000 కాదు, 3,00,000 ఇచ్చినా కూడా వైసీపీకి ఓట్లు పడవు. హైకోర్టు జడ్జెస్ పైన అసహ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వాళ్ళని రాష్ట్ర పోలీసులు పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో నాటి హైకోర్టు సీబీఐకి అప్పచెప్పింది ఆ కేసు, ఆ లిస్టు. ప్రస్తుతం ఆ కేసులో నిందితులుగా ఎవరైతే విదేశాల్లో ఉన్నారు అనేది సీబీఐ చెప్తుందో, వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ప్రచారంలో తిరుగుతున్నారు. సీబీఐ ఏమో వీళ్ళని పట్టించుకోదు. సీబీఐ కేసేమో సీబీఐ దగ్గరుంది. సీబీఐ మోడీ దగ్గరుంది. ఎవరు సీబీఐని ప్రోత్సహించకుండా అడ్డుకునే పరిస్థితి, ఎందుకు సీబీఐ అంత తాత్సారం చేస్తుంది? హైకోర్టు స్వయంగా సీబీఐ అరెస్ట్ చేయమని చెప్పినా కూడా. దేశంలోకి నిందితులు వస్తున్నారు అంటే ముందు తెలిసేది సీబీఐకే. అట్లాంటి దేశంలోకి ఎంటర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటర్ అయ్యారు. ముఖ్యమంత్రితో ప్రచార వాహనంలో తిరుగుతున్నారు. దీన్నెలా అర్థం చేసుకోవాలి? ముందు ఒక కరెక్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రధానమంత్రి చేతిలో సీబీఐ ఉంది అనేది మనందరిలో ఉన్న ఒక అపోహ. యాక్చువల్‌గా సీబీఐ ఏంటంటే ఒక అటానమస్ బాడీ. ఇండివిడ్యువల్‌గా వర్క్ చేసే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని ఎవరంత ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు. కాకపోతే చట్టంలో ఉన్న లొసుగులు మనకి కాన్స్టిట్యూషన్ ఎట్లయితే స్ట్రిక్ట్ రూల్స్ మనం జీవన విధానానికి ఎలా నిర్ణయించిందో కాన్స్టిట్యూషన్, అలానే చట్టంలో కొన్ని లూప్ హోల్స్‌ని కూడా పెట్టడం జరిగింది. ఆ లూప్ హోల్స్ అన్నిటిని వీళ్ళు వాడుకొని దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వస్తున్నారు గానీ, ఇప్పుడు మీకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. కసబ్ ఎంత మారణ హోమం సృష్టించాడండి. ముంబైలో మనం చూసాం. అలాంటి మారణ హోమం సృష్టించిన కసబ్‌కి శిక్ష పడాలంటేనే ఒక 5, 6 సంవత్సరాలు పట్టింది. ఢిల్లీలో రేప్‌కి గురైన ఒక నిర్భయ ఆవిడ కేసులో నిందితులు కళ్ళ ముందే ఉన్న వాళ్ళని పట్టుకున్నా, వాళ్ళకి కఠినమైన శిక్షలు పడటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అలా చట్టంలో కొన్ని కొన్ని సార్లు డిలే అవుతుంది కానీ, ఖచ్చితంగా అలాంటి నిందితులకి శిక్ష అయితే పడుతుంది. మీరు చెప్పిన సీబీఐ అటానమస్ అనేది ఈ ప్రత్యర్థుల మీద అట్రాసిటీ లేకుండా దాని పని అది చేసుకుంటది అనేది అది ఓన్లీ అది బుక్ వరకే పరిమితం. ప్రాక్టికల్‌గా అలా లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో కూడా సీబీఐ ఏం డ్రామా ఆడింది? దాన్ని ఏ మేరకు ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడింది అనేది ప్రజలకు స్పష్టంగా తెలిసిన వ్యవహారమే. అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐ డ్రామాని ఎలా చూడాలి? ఖచ్చితంగా అది డ్రామా జరిగిందని ప్రజలందరికీ తెలుసండి. మనం గూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న పరిస్థితి. ఇప్పుడు సీబీఐ ఆ కేసులో అంత డ్రామా చేస్తుంది అని కాబట్టే ఇప్పుడు సునీత గారు గాని, షర్మిల గారు గాని సొంత అన్న పైన పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక వ్యవస్థల పైన నమ్మకం లేని, వ్యవస్థల పైన గౌరవం లేని, రాజ్యాంగం అంటే నమ్మకం లేని, మర్యాద లేని ఒక వ్యక్తులకి రాజ్యాధికారాన్ని కట్టబెడితే ఆ అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసుకుంటారో ఈ వివేకం గారి మర్డర్ విషయంలో కానీ, మిగిలిన అంశాల్లో గాని మనం కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. ఈ విషయంలో నిజంగా సీబీఐ ఇంత డిలే చేయడం కూడా మంచిది కాదేమో అని నా ఒపీనియన్. ఏదేమైనప్పటికీ త్వరలోనే ఈ ఈ వివేకం సార్‌కి మంచి న్యాయం జరగాలని సునీత గారు పడుతున్న ఈ పోరాటానికి ఒక ఎండ్ పడాలని కోరుకుంటున్నాను. 'వివేకం' సినిమా చూసారా? చూసానండి. కళ్ళకు కట్టినట్టుంది. ఆయనని చంపిన విధానం చూస్తే నిజంగా చాలా బాధనిపించింది. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అసలు ముక్కు అంటే నాకు పరిచయం లేని వ్యక్తి నాకే అంత బాధనిపిస్తే, కన్న కూతురు అలాంటివి చూసినప్పుడు, ఆ కేస్‌ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు, ఆవిడెంత బాధ పడుంటారనేది నేను ఊహించుకోగలను. ఆ సినిమా చూడటానికి సమయం చిక్కట్ల నాకు వాస్తవానికి. ఆహ్, రకరకాల పర్యటనలో ఉన్నాము. ఎక్కడుంటే అక్కడ ఇట్లా చేస్తా ఉన్నాము. ఈ ఎలక్షన్ హడావుడిలో. సినిమా మీరు చూసారంటున్నారు కాబట్టి దాంట్లో ఈ భారతి పాత్ర, జగన్మోహన్ రెడ్డి పాత్ర చూయించారా ఆ సినిమాలో? ఏమన్నా ఉందా? చూపిచ్చారండి. నిజమైన పేర్లు బెట్టి. అసలు యాజ్ ఇట్ ఈజ్ ఎలా జరిగిందో, ఒక డైలాగ్స్ అటు ఇటు అయినప్పటికి, స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ నిజాన్ని ప్రజలకి తెలియజేసాలనే వాళ్ళ ప్రయత్నం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నేను ప్రజలందరికీ గూడా చెప్పాలనుకుంటున్నా. ఖచ్చితంగా ఒక 2 అవర్స్ మీది కాదనుకోని సినిమా చూడండి. నిజాలు మీకేంటో అర్థమవుతాయి. ఇప్పుడు కడప, పులివెందుల వాసులకి ఎలాగో తెలుసు నిజమేంటి అని అక్కడ చుట్టుపక్కల చిన్న పిల్లల్ని అడిగి చెప్తారు. కానీ రాష్ట్రంలో నలుమూలల ప్రజలకి తెలియాలంటే అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో ఏం జరిగింది? నెల రోజుల ముందు నుంచి ఆయన కుక్కని ఎలా చంపారు? ఆయన పైన రెక్కి ఎలా ఇది చేశారు? అసలు షర్మిల గారిని ఎంపీగా ఒప్పించడానికి వివేకానంద రెడ్డి గారు ఎంత తపన పడ్డారు? విజయమ్మ గారు వివేకానంద రెడ్డిని ఎలా మానిప్యులేట్ చేయడానికి ట్రై చేశారు?
అసలు ఏం జరిగింది బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అనేది గూడా మనకి క్లియర్‌గా చూపించడం జరిగింది. సో, అందరూ గూడా మీరు గూడా టైం తీసుకొని ఒకసారి చూడండి. మీకు నిజ నిజాలేంటో క్లారిటీగా అర్థమవుతుంది. చివరగా ఈ రాష్ట్ర ప్రజలకి మీరిచ్చే సందేశం, యువతకి ముఖ్యంగా మీరిచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ టైమ్ ఓటర్స్‌కి కానీ, ఆల్రెడీ ఒకసారి ఒక ఎలక్షన్స్‌కి ఓటేసిన వాళ్ళు కానీ, ఈసారి ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క వేలు మీ భవిష్యత్తుని నిర్దేశించే వేలు. మీ భవిష్యత్తుకి మీరు వేసుకుంటున్న ఒక మార్గం అనుకోండి. మీకోసమే కాదు, మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళ కోసం కూడా మీరు వేసే ఓటు ఆలోచించి వేయండి. గత 5 సంవత్సరాలుగా మనం ఏం చూసామో, మన నాన్న, మన అమ్మ, మన అవ్వలు, మనం, మన అక్కలు, చెల్లెళ్ళు మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఎన్ని ఇబ్బందులు పడిందో చూడండి. ఒక రోడ్డు దగ్గర నుంచి చూసుకోండి. మీరు ఇంట్లో గడప దాటి బయటికి అడుగు పెడితే ఒక చిన్న రోడ్డు సరిగ్గా లేదు. ఎంతమంది యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోయారు. మీరు బయటికెళ్తే ఉద్యోగాలు లేవు. చదువుకుందామంటే మంచి యూనివర్సిటీస్ లేవు. ఫీజ్ రియంబర్స్‌మెంట్ కూడా తీసేయడం జరిగింది. ఆడపిల్లలకి రక్షణ లేదు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. అసలు ఏది మన కంట్రోల్‌లో లేదు. కాబట్టి యువతకి నేను చెప్పేదేంటంటే, మీ భవిష్యత్తుని, మీ అక్క చెల్లెల భవిష్యత్తుని, మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమికే ఓటెయ్యండి. ఈ వైఎస్ఆర్‌సీపీ మళ్ళీ వస్తే 30 ఏళ్ళు కాదు ఇంకొక 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. దానివల్ల సొసైటీ నాశనం అయిపోతుంది. మన భవిష్యత్తే అంధకారంలోకెళ్ళిపోతుంది. అప్పుల పాలైపోతుంది. సో, దయచేసి గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ అని కూటమికి ఓటేయమని చెప్తున్నాను. మీరు ఓటేయడానికి వస్తున్నారా ఆంధ్రప్రదేశ్? ఖచ్చితంగా వస్తానండి. నా ఓటుని ఖచ్చితంగా వినియోగించుకుంటాను. థాంక్ యూ స్వాతి రెడ్డి గారు. మాకు సమయం ఇచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. మరొక రోజు మరొక విషయంలో మనం కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ.